వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి అమ్మవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. పెన్నా నది ఒడ్డున దేవతామూర్తులు తెప్పపై విహరించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వశిష్ట గోదావరి తీరాన యోగా సందడి నెలకొంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గోదావరి తీరాన నిర్వహించిన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని అన్నారు. నిత్యం వ్యాయామం వల్ల ఒత్తిడిని అధిగమించవచ్చునని అన్నారు. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లాలో కనీసం 10 లక్షల మంది యోగా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీ వేదాల తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కటి కార్యక్రమం ఇది. ప్రతి ఒక్కరికి కూడా మనం ఆచరించవలసింది. మనం చూస్తున్నాం, మన జీవన విధానం రోజు ప్రతి ఒక్కరు కూడా అంతా బిజీ షెడ్యూల్ అయిపోతుంది. అంతా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మన కొంత సమయాన్ని, మన ఆరోగ్యాన్ని తప్పనిసరిగా కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. అంటే ఎందుకంటే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే గతంలో కోవిడ్ వచ్చి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా మరి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భం, మరి వారి కుటుంబాలు మరి రోడ్డున పడిన సందర్భం మనం చూసాం. మన యోగా ద్వారా ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరిస్తే కనుక కొంత మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీరందరూ కూడా నిత్యం మరి యోగాని మీరందరూ కూడా ఇంట్లో చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా సీఎం గారు ఏదైతే కాల్ ఇచ్చారో ఈ నెల రోజులు కూడా మనం యోగాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలకి యోగా గురించి, దాని యొక్క ఆరోగ్యం మీద ఉన్న మంచి ఎఫెక్ట్ మీద ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలన్న ఉద్యమం లాగా చేయాలని చెప్పేసి ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఇలా చేయడం జరుగుతుంది. నెల మొత్తం కూడా ప్రజల్లోకి యోగాని తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టూరిజంని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి. యోగాని టూరిజం ప్లేసెస్లో చేస్తే అది వరల్డ్ వైడ్
ఎందుకంటే ఇంటర్నేషనల్ యోగా డే. ఇట్స్ నాట్ ఇండియన్ యోగా డే, ఇట్స్ ఇంటర్నేషనల్ యోగా డే. యోగా అనేది ఇంటర్నేషనల్గా యాక్సెప్ట్ చేయబడిన ఒక ప్రాసెస్ కాబట్టి దీన్ని మనం ప్రపంచం వ్యాప్తంగా మన టూరిస్ట్ డెస్టినేషన్స్ తీసుకెళ్లాలని చెప్పి ఉద్దేశంతో మన హానరబుల్ సీఎం గారు మీ జిల్లాలో ఉన్న 4 ప్లేసెస్ చేయమని చెప్పారు. మనం ఫస్ట్గా ఈ 27వ తేదీన వలందర్ రేవు గోదావరి గట్టు మీద చేయడం జరుగుతుంది. తరువాత 3వ తేదీ మనము పెనుగొండ అమ్మవారి సమక్షంలో చేయడం జరుగుతుంది. తర్వాత 9వ తేదీ మళ్ళీ ఇదే నియోజకవర్గంలో మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో మనము పెద్ద ఎత్తున చేయడానికి ఈ కార్యక్రమం కూడా చేస్తున్నాము. అదేవిధంగా 16వ తేదీ అల్లూరి సీతారామరాజు స్టాచ్యూ ఏదైతే మన హానరబుల్ ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేశారో భీమవరంలో, ఆ స్టాచ్యూ దగ్గర రోడమ్మని కూడా మనం చేయడం జరుగుతుంది. ఇది కాకుండా 19వ తేదీ జూన్ 19వ తేదీ మనము డిఎన్ఆర్ కళాశాలలో ఇక్కడ కూడా స్పోర్ట్స్ పర్సన్స్ అథ్లెట్ గ్రూప్స్ అని ఒక థీమ్ బేసిస్ లో ఆట ఆడుతున్న ప్రతి వ్యక్తిని కూడా ఆ రోజు పిలిపించి యోగా చేయడం జరుగుతుంది. దాదాపు 5 నుంచి 6 వేల మంది మనం ఆ రోజు యోగా చేసి ఒక రికార్డర్గా మనం చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. సో అందరూ కూడా ఈ యోగా అనేది నెల రోజులే కాకుండా నిత్యానుసారం మన జీవితంలో అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ చేసినా కూడా ఎంతో కొంత హెల్త్ బెనిఫిట్ ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతూ మీరందరూ కూడా ఈ రోజు ఇచ్చిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో కంటిన్యూ చేసుకుంటూ ఈ ఇన్స్పిరేషన్ని మీ హెల్త్ని మంచిగా పెట్టుకుంటూ, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే పనిచేసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 5 to 10 మినిట్స్ మీరు ఎటువంటి పరిస్థితుల్లో అయినా, పొద్దునైనా సరే సాయంత్రం అయినా సరే, మీరు వర్క్ చేసిన గ్యాప్లో అయినా సరే యోగాను చేసి మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటారని నేను ఆశిస్తున్నాను. లాస్ట్ మాట, మన జిల్లాలో మనం 10 లక్షల మందిని పూనుకున్నాం. 21వ తేదీ జూన్ 2025వ తేదీన 2 కోట్ల మంది ఆంధ్రులు ఇది చేయాలని చెప్పేసి హానరబుల్ సీఎం గారు చెప్పారు. మన జిల్లా నుంచి 10 లక్షల మంది ఆ రోజు యోగా చేస్తారని మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దయచేసి మీతో పాటు మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మీతో పనిచేస్తున్న కొలీగ్స్ అందరినీ కూడా యోగాంధ్ర పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా కూడా మీ ఇంట్లో, మీ సచివాలయం పరిధిలో, మీ మండల హెడ్ క్వార్టర్లో, ఆర్ మీ ప్లే గ్రౌండ్, మీ స్కూల్లో, హాస్పిటల్లో, ప్రతి చోట కూడా యోగా చేయడం జరుగుతుంది. ఆ వెన్యూస్కి మీరు వెళ్ళి యోగాలో పార్టిసిపేట్ చేస్తారని. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించబోమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హెచ్చరించారు. సినిమా ఇండస్ట్రీ అసోసియేషన్ ద్వారా వస్తే సమస్యను పరిష్కరిస్తామని పవన్ అన్నారని, కానీ దాన్ని వైసీపీ నేతలు వక్రీకరించి మాట్లాడడం సరికాదని అన్నారు. తమ నాయకుడిపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, వారందరికీ తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి సినీ పరిశ్రమనంతా కూడా సినీ పరిశ్రమకు ఉపయోగపడి సినీ పరిశ్రమ వల్ల లబ్ధి పొంది ఆ కృతజ్ఞతాభావంతో సినీ పరిశ్రమ ఏదైనా చేయాలన్న తపనతో ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పరిశ్రమ రండి, ఒకసారి ముఖ్యమంత్రి గారిని కలవండి, మీ సమస్యలు ఏమన్నా ఉంటే నాకు కూడా అవగాహన ఉంది కాబట్టి మీ సమస్యలు నా సమస్యగా బుద్ధాన్ని వేసుకుంటానని వారు చెప్పినప్పటికీ కూడా కలవకుండా అధ్వాన్నంగా గత 5 సంవత్సరాల్లో, అంతకుముందు కానీ ఇప్పుడు ఈ సంవత్సరంలో కానీ, గతంలో మేము 30 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే విశాఖపట్నానికి మద్రాసు నుంచి రీల్ బాక్స్ పట్టుకుని వచ్చి 16 రీల్ సినిమా తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మాకు తెలుసు. ఒక సినిమా పూర్తిగా అరకు, పాడేరు, బీచ్ ఒడ్డున సినిమా పూర్తి చేసుకున్న సందర్భాలు కూడా మాకు తెలుసు. అనేక సూపర్ హిట్ సినిమాలు కూడా వైజాగ్లోనే షూటింగ్ జరిగేది. మరి దౌర్భాగ్యం ఏంటంటే గత 7 సంవత్సరాల నుంచి చూస్తుంటే పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్ చుట్టూ లేకపోతే బయటికి వెళ్ళడం తప్ప వైజాగ్ని మీరు వాడుకున్నది లేదు. పైగా వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత థియేటర్లు బంద్ చేస్తామని చెప్పి ప్రకటించడం అంటే మీరు ప్రభుత్వాన్ని గొడవతో వెళ్తున్నారా, పవన్ కళ్యాణ్ గారితో గొడవ పడాలన్న ఆలోచనతో వెళ్తున్నారా? నలుగురు కలిపి మీరు డిక్టేట్ చేస్తానంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీకేమన్నా పరిశ్రమ పట్ల చిత్తశుద్ధి ఉన్న, పరిశ్రమలో పనిచేసే కార్మికులు బాగోగులు మీకు పట్టిన, మీరు అర్జెంటుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారితో కూర్చోండి, పరిశ్రమకు కావాల్సిన మేళ్లు చేయించుకోండి. ఈ ప్రాంతంలో షూటింగ్ జరగడం వల్ల చాలా మందికి ఉపాధి దొరుకుద్ది.
చాలా మందికి పనులు దొరుకుతాయి, హోటల్స్ ఫుల్ అవుతాయి, టూరిజం పెరుగుద్ది. ఆంధ్ర ప్రేక్షకులు కావాలి కానీ ఆంధ్రాలో సినిమాలు మాత్రం మీరు తీయమంటే కుదరదు. దయచేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఏదైతే ముగ్గురు కలిపి పరిశ్రమ శాసిద్దాం అనుకుంటున్నారో, థియేటర్లు శాసిద్దాం అనుకుంటున్నారో వాళ్ళ ఆటలు సాగు. ఎవరెవరి పేరు మీద థియేటర్లు ఉన్నాయి, ఎలా కబ్జా చేశారు, ఏ ఫెసిలిటీస్ ఇస్తున్నారు థియేటర్లో పబ్లిక్ ఏ కన్వీనియంట్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అవన్నీ కూడా తీస్తా. జాగ్రత్తగా పరిశ్రమ బాగుండాలి, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం బాగుండాలి, రాష్ట్ర ప్రజలకి పని దినాలు ఈ ద్వారా రావాలి. పరిశ్రమ ప్రభుత్వం కూడా కలిసిమెలిసి వెళ్ళే విధంగా మమ్మల్ని వాడుకోండి, ఆ ప్రభుత్వాన్ని వాడుకోండి అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి ఏదన్నా ఇబ్బంది కలిగితే పవన్ కళ్యాణ్ గారు ఏదో మీ దగ్గరికి వస్తారనుకుంటే పిచ్చి మాట. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 5-6 సంవత్సరాల పైనుంచే ఆయన ఎంతో ఇన్కమ్ వచ్చే పరిశ్రమను వదులుకొని ప్రజల కోసం రాజకీయ జీవితం ప్రారంభించారు. గత సంవత్సరంగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా సమస్యలు తన సమస్యలుగా ఆయన ఎన్ని వందల కోట్ల రూపాయల ఇన్కమ్ వదులుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎవరు బెదిరించలేరు, భయపెట్టలేరు. కాబట్టి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కడపలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మహానాడు, రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన టీడీపీ నేతలు, కార్యకర్తలు. పొగాకు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్న మాజీ మంత్రి మేరుగా, కొనుగోలు చేసేవారు లేక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన. కాకాని గోవర్ధన్ రెడ్డికి హాని తలపెడితే పర్యావసాలు తీవ్రంగా ఉంటాయి, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరిక. కళ్యాణ సిరిని సంతరించుకున్న సింహగిరి, అంగరంగ వైభవంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.